వన్స్ ఈ వాక్యంతో కనెక్ట్ పోయిందనుకో యూ విల్ సఫర్. బట్ నువ్వు సఫర్ అయింది కూడా నీకు తెలియదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఒక రాజు కాల్లో గాయం మొదలయ్యి చనిపోయే వరకు అలాగే ఉన్నాడంట. బట్ దేవుని మళ్ళీ విచారించలేదు. తెలుసా మీకు అది? యా, కొంతమంది అలాగే అయిపోతారు, మొండిగా తయారవుతారు, స్లోగా ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం, భక్తి అంతా పోతుంది. వాళ్ళ మాటలు మారిపోతుంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి దేవుడిని నిందిస్తుంటారు. ఉన్నాడో లేడో, అసలు ఆయన నన్ను పట్టించుకున్నాడా? ఈ మాటలు అసలు ఎలా వస్తున్నాయి? ఇవన్నీ మత సంబంధమైన మాటలు. ఇంతకుముందు జీవించిన జీవితం మాటలు అవి. ఎందుకంటే వాళ్ళకి గురి లేదు, గమ్యం లేదు. అప్పుడు మన భక్తికి గురి లేదు. కానీ ఇప్పుడు మనం సజీవుడైన వాడిని ఆరాధిస్తున్నాం. మృతులలో ఎందుకు వెతుకుతున్నారు ఆయన్ని? మృతులలో వెతికేది మతం. బట్ మై జీసస్ ఈజ్ అలైవ్ అండ్ ఈజ్ ఇన్ మీ. నాకు ఆ మాటలు రావు. నో మ్యాటర్ హౌ మెనీ స్పీక్ అరౌండ్ మీ, ఐ డోంట్ టాక్ లైక్ దాట్. ఎందుకంటే హౌ కెన్ ఐ లై? దేవుని కుమారుల వంశం నేను ఎలా సిగ్గుపరచాలి? ఆయన నాలో ఉన్నాడు. ఆయన నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక నేను లోకమును జయించాను. ఈ సో కాల్డ్ సిస్టమ్స్ని జయించాను నేను. వాటితో నేను కంట్రోల్ చేయబడను. ఎస్,